మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో సినిమా ఫిక్స్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా లాక్ అయిపోయింది. సమ్మర్‌లోనే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఈలోపు చిరంజీవి కోసం అనిల్ రావిపూడి హీరోయిన్‌ని ఫిక్స్ చేసుకొని వచ్చారు. ఈ చిత్రంలో చిరుకి జోడీగా నయనతార నటిస్తుందని రూమర్స్ కూడా వచ్చాయి. ఇక వాటిని నిజం చేస్తూ తాజాగా ఓ వీడియోని టీం విడుదల చేసింది. అసలు ప్రమోషన్స్ అంటేనే నో చెప్పే నయనతారతోనే ఇలా సినిమా ఆరంభానికి ముందే ప్రమోషన్స్‌కి తీసుకొచ్చాడు అనిల్ రావిపూడి. నయనతార అంటే ప్రమోషన్స్‌కి రాదు అనే ముద్ర ఉంది. కేవలం సెట్‌కి వచ్చినా ఇచ్చిన డేట్ల వరకే షూటింగ్ చేస్తుంది. ఆ తర్వాత మూవీ పట్టించుకోదనే మార్క్ కూడా ఉంది. ఇక 'సైరా' మూవీకి కూడా నయనతార ప్రమోషన్స్‌కి రాలేదు. అప్పుడు రామ్ చరణ్, చిరంజీవి ప్రయత్నించినా నయనతార మాత్రం ఒప్పుకోలేదని సమాచారం. 'గాడ్ ఫాదర్' టైంలోనూ ప్రమోషన్స్‌కి రాలేదు. అలాంటి నయనతారను ప్రమోషన్స్‌లోకి లాగాడు అనిల్. అది కూడా సినిమా మొత్తం ముగిసిన తర్వాత కాదు. సినిమా ఆరంభానికి ముందే ప్రమోషన్స్‌లోకి నయనతారను తీసుకువచ్చాడు. 'మెగా 157' ప్రాజెక్ట్‌లోకి నయనతార వచ్చిందంటూ వదిలిన వీడియోతోనే ప్రమోషన్స్ చేయించాడు అనిల్ రావిపూడి. నయనతార తన మేకప్ రూమ్‌లో అసిస్టెంట్లతో తెలుగులో మాట్లాడుతుంది. "తెలుగు సినిమా చేస్తున్నారా మేడం?" అని అసిస్టెంట్లు అడిగితే అవును అని తలూపుతుంది. ఆ తర్వాత కార్‌లో వెళ్తంటే స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్ అనే పాట వస్తే సౌండ్ పెంచమని అడుగుతుంది. దీంతో ఆ డ్రైవర్ చిరంజీవి సినిమా చేస్తున్నారా అని అడిగితే అవును అంటూ నయనతార నవ్వేస్తుంది. ఇక స్క్రిప్ట్ అంతా చదివి నవ్వేస్తూ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుందని నయనతార అనుకుంటుంది. అయితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నారా అని అడిగితే అవును అని నయనతార తలూపుతుంది. కెమెరా కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకో అని నయనతార అనడంతో అనిల్ రావిపూడి ఎంట్రీ ఇస్తాడు. సంక్రాంతికి రఫ్ ఆడించేద్దాం అని ఇద్దరు చిరు ఐకానిక్ పోజులు పెట్టేశారు. చూస్తుంటే అనిల్ రావిపూడి సినిమా అయ్యేలోపు ప్రమోషన్స్ అంటూ నయనతారని గట్టిగా వాడేసేలా ఉన్నాడు. మరి ఈ మూవీ షూటింగ్‌ను ఈ ఏడాదిలోనే ఫినిష్ చేయాలన్న సంగతి తెలిసిందే. 2026 సంక్రాంతికి ఈ మూవీని దించి ఈసారి 500 కోట్లు కొల్లగొట్టాలని అనిల్ రావిపూడి ఫిక్స్ అయ్యాడని సమాచారం.